డిటివి న్యూస్ కి స్వాగతం. స్థానిక సంస్థలో బీసీల ప్రాతినిధ్యం మరియు మున్సిపల్ విలీన గ్రామాలు, పట్టణ సమీప గ్రామాల సమస్యలపై శాసన మండలిలో మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి. అధ్యక్ష, బిల్ నంబర్ 16, బిల్ నంబర్ 14 మీద అధ్యక్ష, బీసీలు రాజ్యాధికారంలో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వాస్తవంగా వాళ్ళకు దక్కాల్సినటువంటి వాటా దక్కలేదు అధ్యక్ష. సరే, కారణాలు ఏమైనా ఈ వర్గాలకు జరగాల్సినటువంటి నష్టం జరిగింది అధ్యక్ష. రాజ్యాధికారానికి పునాది స్థానిక సంస్థల అధ్యక్ష. చాలామంది గ్రామస్థాయి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, చివరికి మనలాంటి చట్టసభలకు కూడా సభ్యులైన అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితులలో బీసీల స్థితిగతుల్ని కాంగ్రెస్ పార్టీగా అర్థం చేసుకొని బ్రహ్మాండమైనటువంటి బీసీ డిక్లరేషన్ను కామారెడ్డిలో అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి బీసీ డిక్లరేషన్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అధ్యక్ష. మరి ఇవాళ బిల్లో చూస్తే అన్నీ కలిపి 50%కి మించకుండా ఉన్నటువంటి అంశం ఉన్నది అధ్యక్ష. తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితులలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి, ఈ మధ్యకాలంలో పేపర్లో వస్తూ ఉన్నది జనవరిలో ఎలక్షన్లకు పోతాం, ఫిబ్రవరిలో ఎలక్షన్లకు పోతాం అనేటువంటి మాట వస్తున్నది. కాబట్టి వారు ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి బీసీ వర్గాల్లో ఏ ఆశాభావం అయితే వెలువిరిసిందో దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సినటువంటి విషయాన్ని ఈ సభ ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అదే క్రమంలో అధ్యక్ష, ఈ విలీన గ్రామాల విషయానికి వచ్చినప్పుడు, మున్సిపాలిటీలు దానికి అనుగుణంగా విలీన గ్రామాల విషయాలకు వచ్చినప్పుడు ఇది సూచన మాత్రమే. దయచేసి ఈ విలీన ప్రక్రియ మీరు మొదలుపెట్టలేదు, గతంలో నుండి కూడా కొనసాగుతూ ఉన్నది. కొనసాగుతున్నటువంటి క్రమంలో విలీనమైనటువంటి గ్రామాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని లోతుగా విశ్లేషించండి. ఎందుకంటే ఒకవైపు విలీనం చేసినాం, వాళ్ళు నా గరక నా ఘాటుగా, వాళ్ళు మున్సిపాలిటీలో ఉన్నట్టు లేదు, గ్రామ పంచాయతీగా కొనసాగుతున్నట్టు లేదు. ఒక మాటలో నా అబ్జర్వేషన్లో నాకు కూడా ఈ విలీన గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడక్కడ తారసపడ్డప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము ఆ మున్సిపాలిటీలో రెండవ శ్రేణి పౌరులమైన ఉంటాం, ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళు మున్సిపాలిటీ ఉన్నటువంటి టౌన్ కావచ్చు, అది కావచ్చు, చాలా పెద్దగా ఉంటాయి, దాని పక్కనటువంటి చిన్న గ్రామాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ దృష్టిని ఆకర్షించలేనటువంటి పరిస్థితులలో, డెమోక్రసీలో మనం అందరూ కూడా ప్రజాప్రతినిధులు, మనకు ఎక్కడ పెద్దది ఉంటుందో, ఓట్ బ్యాంక్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయడం అనేది రాజకీయ నాయకులకు ఉండేటువంటి ఒక లక్షణం. మరి అటువంటి నిర్లక్ష్యానికి గురవుతున్నది అనేటువంటి వాస్తవం అర్థం చేసుకోవాలి. దీనికి తప్పకుండా ఒక పరిష్కారం కూడా కనుక్కోవాలి. సాంకేతికంగా నిర్ణయం తప్పకుండా మంచిదే, కానీ ఆచరణలో దీనివల్ల అసమానతలు ఏర్పడతా ఉన్నాయి, ఒక రకమైనటువంటి ఆ న్యూనతా భావం ఏర్పడుతున్నది. కాబట్టి దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ అవుతారో ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా సూచన చేస్తుంది.